కాంగ్రెస్ను నమ్ముకున్నోళ్లకు అన్యాయము. బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఎలా ఇస్తారు? కాంగ్రెస్లో పోటీకి అభ్యర్థులు లేరని ఒప్పుకున్నట్టే కదా. ఇదేనా కార్యకర్తలను కడుపులో పెట్టుకోవడం? ఇక అంతేకాదు, ఇక్కడ ఇంకోటి ఉంది. ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు. నిరంజన్ లేఖను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్. అస్తం పార్టీలో ఒక్కసారిగా గుప్పుమన్న విభేదాలు. సరే, విభేదాలంతా గుప్పుమన్నా లేదా తర్వాత విషయం. కానీ ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీటునే ఇది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి అటువైపు వెళ్ళిన వాళ్ళు, అటువైపు నుంచి ఇటువైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే బీజేపీ నాయకులు బయటకు వచ్చి ఇంత బహాటంగా ఏకంగా లేఖ రాయడం అక్కడ లోపట్లోపట జరుగుతున్నాయి. బీఆర్ఎస్లోకి ఇంతకుముందు విపరీతంగా వలసలు వచ్చినాయి, ఎవరు కిమ్మనలేదు, టికెట్ ఎందుకు ఇచ్చినామని అడగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏకంగా ముఖ్యమంత్రిని అనడము, ఒకవైపు చేరికలు ప్రోత్సహిస్తూ డోర్లు గెలిచినవని ముఖ్యమంత్రి అని ఇతర పార్టీలను బలహీనపరిచి తాము బలపడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇది తప్పు అని ఓపెన్గా చెప్పగలుగుతున్నారు. ఇది ఆ పార్టీలో ఉన్న ఒకానొక లక్షణం. అంటే మరి ఇన్నాళ్ళుగా 10 ఏళ్ళుగా అధికారానికి దూరమై పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏమిటి? ఇలా కొత్తగా వచ్చిన వాళ్లకు అధికారం ఎక్కడుంటే అక్కడికి ప్రయాణం చేసే వాళ్లకు మీరు టికెట్ ఎట్లా ఇస్తారు? ఇది ఎంతవరకు సమంజసమని అడిగే ఒక ధైర్యము, ఒక హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న విలక్షణత. అందుకే ఇన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చినా, ఇంతమంది పార్టీని బట్టి వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉండడానికి కారణం ఏమిటంటే అక్కడ ఎవరైనా నాయకులు ఎదగవచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, మళ్ళీ తిరిగి పార్టీలో కొనసాగవచ్చు, కలిసి పనిచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేది ఈ పార్టీకి ఉన్న లక్షణం. ఇది ఆ కాంగ్రెస్ పార్టీ వరకు ఉన్న లక్షణం. అది ఇక పార్టీ ఇతరులు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు నిజంగానే ఇన్నాళ్ళుగా పనిచేసిన వాళ్ళు ఏమైపోవాలి? ప్రతి ఒక్కరూ గెలుపు గుర్రాలని తీసుకుంటూ వెళ్ళిపోతే మరి పనిచేసే కార్యకర్తలు ఎక్కడుంటారు? అప్పుడే మరి గెలుపు గుర్రాల కోసం పనిచేసే కార్యకర్తలు కూడా వాళ్ళే తీసుకొని రావాలి. అప్పుడుగా అది సాధ్యమయ్యే పనేనా? ఇట్లాంటి చేరికలను ప్రోత్సహించే కల్చరు ఎంతవరకు మంచిది? 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పార్టీలో పనిచేసే వారు ఉంటారు. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎంపీగానో పోటీ చేద్దామని, ప్రజలకు శక్తి మేరకు సర్వీస్ చేద్దామని పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. ఆర్థికంగా తమ లేకున్నా సరే, వనరులు లేకున్నా సరే, ఏ కష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు పటేల్ రమేష్ రెడ్డి తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ముందు ఎమ్మెల్యే టికెట్ రాలేదు, ఎంపీ టికెట్, అట్లా చాలామంది బాధపడే వాళ్ళు, ఆవేదన చెందేవారు ఉన్నారు. దీనికి తోడు ఈ మధ్య ఇంకో కల్చర్ డెవలప్ అయింది. పాపం వాళ్ళు ఎక్కడనో అమెరికానో ఇంగ్లాండో రష్యానో పోతారు, ఏదో కంపెనీ పెట్టుకుంటారు, ఓ 4 రూపాయలు సంపాదించుకుంటారు. ఎక్కడైతే పోటీ చేయాలనో ఆ నియోజకవర్గానికి వచ్చి టికెట్ తీసుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు నుంచే విపరీతంగా సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ పెళ్లిళ్లకు డబ్బులు ఇస్తారు, నీళ్ళ ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోస్తారు, చిన్న వారి చదువులకు, అనారోగ్యాలు, వీటికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఉన్నవాళ్ళు పెడతారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందరికీ సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు, అందరూ వ్యాపారాలు చేయలేరు. ఇట్లా 4 రూపాయలు సంపాదించుకొని ఖర్చు, గొప్ప గుణం, అది గొప్ప హృదయమే. కానీ ఇప్పుడు సర్వీస్ చేద్దామన్న వాళ్ళకు కూడా డబ్బులు ఉండవు కదా. అట్లాంటిది వ్యవహారం ఏమిటి? ఇట్లా మీరు గెలిచే వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే భవిష్యత్తులో రాజకీయం చేసేది ఎవరు? అంటే ఒకటి డబ్బులు ఉన్నోళ్ళు చేయాలి, రెండోది గెలుస్తారు అంటే ఎట్లైనా సరే గెలుస్తారు, ఆ గెలవడం శక్తి ఉన్న వాళ్ళే రావాలి అని అంటే కనుక అందరూ బలవంతులే ఒక దగ్గర అయితే కనుక మరి కింద క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మాణం చేసి ప్రజల్లో పార్టీని బతికించి పార్టీ సిద్ధాంతాలను విధానాలను తీసుకొని పోయే వాళ్ళు ఎవరు? ఈ పార్టీ వల్ల బలహీనపడింది అనుకోండి, ఇవాళ బీఆర్ఎస్ నుంచి చాలామంది బయటకు వస్తున్నారు. రేపు ఆ పార్టీ బతకాలంటే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలు అవసరము, అక్కడ నాయకులు అవసరము, అక్కడ గుర్తించాలి. ఆ గుర్తింపు లేకుంటే కనుక సమస్య వస్తుంది. కాబట్టి వీరు అంటున్నది వారు రాసిన లేఖలో నిజంగానే నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్లో ఉన్నారు, ఇవాళ ఇక్కడ అధికారం వస్తుంది, ఇక్కడ ఇటువైపు వస్తున్నారు. మరి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళకి ఏం కావాలి? ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ అనే కాదు, ఇవాళ అన్ని పార్టీలు దీన్నే అవలంబిస్తున్నాయి. ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఆయా పార్టీలో పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీని నమ్ముకున్న వారికి వారు ఎన్నడో నాడు సీరియస్గా ప్రశ్నిస్తారు. వారు ప్రశ్నించిన రోజు, వారు వ్యతిరేకత పెంచుకున్న రోజు, వారిలో వ్యతిరేక భావాలు వచ్చిన రోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది పార్టీలకు. ప్రధానంగా ఇట్లా ఎన్నికల సమయంలో తీసుకోవడం పట్ల చాలామంది ఆవేదన చెందుతారు. కొన్నిసార్లు పార్టీలో ఉన్నట్టుగానే ఉంటారు, మద్దతునిస్తారు,
వారి నిరసనను మౌనంగా ఉండి ఆ పార్టీకి ఓటమి వచ్చేలా చేస్తారు కూడా కొన్నిసార్లు. కాబట్టి అట్లాంటివి రాకుండా ఉండాలంటే ఇట్లాంటి అవసరాన్ని బట్టి 1-6 అయితే వేరు, కానీ ఇవాళ మొత్తంగానే మేజర్ సీట్లు వలస వచ్చిన వారికే ఇవ్వడం అనేది ఎంత మేరకు సమంజసమో ఆయా పార్టీలు ఆలోచించుకోవాలి.